అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు బిగ్ షాక్ తగిలింది. నిన్న మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకుంది సన్ రైజర్స్ టీం. మనందరికీ తెలిసిందే, కేకేఆర్ పైన 226 పరుగుల భారీ స్కోర్ ని చేసి ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభాన్ని అందించడంతో భారీ టోటల్ ని సాధించిన తర్వాత ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ని కూడా బోల్తా కొట్టించింది ఎస్ఆర్ఎస్ టీం. అయితే ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినటువంటి అభిషేక్ శర్మకి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అభిషేక్ శర్మకు జరిమానా విధించారు. కోల్కతా నైట్ రైడర్స్తో గురువారం ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ అసభ్య పదజాలం వాడినందుకు అతనికి ఈ రకంగా జరిమానా విధించారు. మ్యాచ్లో 25% కోత విధించడంతో పాటుగా ఒక డిమెరిట్ పాయింట్ను కూడా జత చేశారు. ఐపీఎల్ ప్రవర్తన నియమాలలోని ఆర్టికల్ 2.3ను అభిషేక్ ఉల్లంఘించినట్లుగా మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. మైదానంలో ఆటగాళ్లు వాడేటువంటి అసభ్యకరమైనటువంటి లేదా అవమానకరమైనటువంటి భాష గనక అక్కడ ఉన్నట్లయితే, అది బయటికి తెలిసినట్లయితే స్టంప్స్లో మైక్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా కానీ ఎంపైర్లకు కానీ వినపడ్డా కానీ ఇతర మార్గాలలో కానీ ప్రేక్షకులు వినిపించినా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇది లెవెల్ 1 కింద వస్తుంది యొక్క తప్పిదం. సో అభిషేక్ తన తప్పును అంగీకరించి మ్యాచ్ రిఫరీ విధించినటువంటి శిక్షకు కట్టుబడి ఉన్నాడని కూడా ఐపీఎల్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. లెవెల్ 1 ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. అయితే అభిషేక్ ఎందుకు అసభ్యంగా ప్రవర్తించాడనే దానిపైన ఐపీఎల్ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు, ఎందుకు అతను ఆ రకంగా బిహేవ్ చేశాడనేది. కానీ తన వివాదాస్పద అవుట్ పట్ల, ఎందుకంటే అభిషేక్ శర్మ నిన్న ఒక క్యాచ్ ఇచ్చినప్పుడు అక్కడ క్యాచ్ పెట్టినటువంటి ఫీల్డర్ కరెక్ట్గా పట్టాడా లేదా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఒక కాంట్రవర్సీకి దారితీసింది ఈ యొక్క క్యాచ్. దీంతోనే తీవ్ర అసహనానికి గురైనట్టుగా కనిపించింది అభిషేక్ శర్మ. ఆ సందర్భంలో అతను అలా ప్రవర్తించి ఉంటాడంటూ కూడా చెప్తున్నారు. ఆ యొక్క సందర్భంలోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డీప్లో క్యాచ్ ఇవ్వగా థర్డ్ ఎంపైర్ పలుమార్లు సమీక్షించినప్పటికీ కూడా క్యాచ్ పైన సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఎంపైర్ అతన్ని అవుట్గా ప్రకటించడంతో అభిషేక్ నిరాశగా పెవిలియన్ చేరాడు, కొంత అసంతృప్తిగా కనిపించాడు. ఈ వివాదం పక్కన పెడితే ఇదే సమయంలో కొంత అసహనానికి గురైనటువంటి సందర్భంలోనే అతను కొంత టంగ్ స్లిప్ అయినట్టుగా కనిపిస్తుంది. అది ఏ సందర్భంలో స్లిప్ అయ్యారు, ఎందుకు స్లిప్ అయ్యారు, ఏమన్నాడు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు. కానీ బయటికి ఐపీఎల్ మాత్రం తను టంగ్ స్లిప్ అవ్వడం కారణంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన దానికి కారణంగానే ఈ యొక్క శిక్ష విధిస్తున్నట్టుగైతే ప్రకటించింది. దానికి అభిషేక్ కూడా యాక్సెప్ట్ చేసి అవును నేను అన్నాను అనకుండా ఉండాల్సిందని చెప్పేసి తను కూడా యాక్సెప్ట్ చేయడంతో ఈ యొక్క శిక్షను ఖరారు చేస్తూ 25% మ్యాచ్ ఫీజులో కోత విధించడమే కాకుండా డిమెరిట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మరలా ఇది రిపీట్ అయితే అభిషేక్ శర్మకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి తప్పిదం కింద కోతలు మాత్రం ఉంటాయి మ్యాచ్ ఫీజులో, కానీ ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అలాంటి రూల్స్ అనేటివి క్రికెట్లో ఉంటాయి. కాబట్టి మరి నెక్స్ట్ మ్యాచ్లోనైనా అభిషేక్ శర్మ తన యొక్క దూకుడుతనాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్తాడా లేదా అనేది చూడాలి. రైట్, మరొక వైపు ఈ విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్లో అభిషేక్ శర్మ నిన్న అద్భుతంగా రాణించాడు. కేవలం 21 బంతుల్లోనే 4 4లు 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి సన్ రైజర్స్ భారీ స్కోరుకు బాటలు కూడా వేశాడు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 226 పరుగులు చేసింది, మనందరికీ తెలిసిందే. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 161 పరుగులే చేయగలిగింది. ఇక ఏప్రిల్ 5న సన్ రైజర్స్ తన తదుపరి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్తో తలపడబోతుంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎలా ప్రదర్శన చేస్తాడనేది చూడాలి.